ఇండిగో విమాన సేవల అంతరాయంపై కేంద్రం చర్యలకు సిద్ధమవుతోంది. విమాన సర్వీసుల అంతరాయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సంక్షోభానికి గల కారకులను కఠినంగా శిక్షిస్తామంటూ కూడా కేంద్రం ఇప్పటికే హామీ ఇస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇండిగో విమాన సేవల అంతరాయంపై కేంద్రం చర్యలకు సిద్ధమవుతోంది. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, ఇండిగో విమానాల అంతరాయంతో కేంద్రం అత్యవసర చర్యలు చేపట్టడం జరిగింది. విమానాల షెడ్యూల్లో జరుగుతున్న భారీ అంతరాయాలపైన కేంద్రం అలర్ట్ జారీ చేసింది. దీనికి సంబంధించి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెంటనే చర్యలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇందులో డీసీజీఏ కొత్తగా తీసుకొచ్చిన FDTL నిబంధనలను తక్షణమే నిలిపివేస్తూ పైలట్ల విధి సమయాన్ని పరిమితులకు పైన వచ్చిన సమస్యల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ప్రయాణికుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించడం జరిగింది. అయితే సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రోగులకు ప్రత్యేక ప్రాధాన్యతను కూడా కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే విమాన సేవలు త్వరలో సాధారణ స్థితికి వస్తాయన్నది కూడా కేంద్రం చెప్తూ ఉంది. రేపటి నుంచి షెడ్యూళ్లు స్థిరపడతాయన్న అంచనా, 3 రోజుల్లోనే సేవలు పూర్తి పునరుద్ధరణ కూడా జరుగుతుందంటూ కూడా కేంద్రం చెప్పడం జరిగింది. అయితే ప్రయాణికుల కోసం కీలక సూచనలు కూడా చేసింది ఈ సందర్భంగా కేంద్ర పౌర విమాన శాఖ. అయితే యాక్చువల్ సమయాన్ని, విమాన స్థితిని ఆన్లైన్ లో అందుబాటులో ఉంచడము, అదేవిధంగా రద్దయిన విమానాలకు ఆటోమేటిక్ ఫుల్ రీఫండ్ ను ప్రయాణికులకు ఏర్పాటు చేయడము, దీర్ఘకాలిక లేట్స్ కి అంటే ఎక్కువ సమయం పడుతూ ఉంటాయి, అంటే దాదాపు హాఫ్ డే కంటే ఎక్కువగా వాళ్ళకు సంబంధించి ఇటు వాళ్ళకు ఎక్కువగా సమయం పడితే వాళ్ళకు సంబంధించిన హోటల్స్ వాటిని కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకు వసతిని కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తూ ఏదైతే లాంజ్ యాక్సెస్ కావచ్చు, ప్రాధాన్య సేవలు, అదేవిధంగా అవసరమైన సహాయాన్ని కూడా అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎక్కడికి దేశంలో ఏ ఎయిర్పోర్ట్ కైనా సరే ప్రయాణికులకు రిఫ్రెష్మెంట్లు, అవసరమైన సేవలకు కూడా కేంద్రం చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా అన్ని ఎయిర్పోర్ట్స్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 24 గంటల పాటు అంటే 24/7 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఇండిగో సంబంధించి FDTL నిబంధనలను తీసుకొచ్చిన తర్వాత దాంట్లో కూడా ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. ఇండిగోలో ఏం తప్పు జరిగిందో పరిశీలించడానికి, అదేవిధంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ పైన కూడా కేంద్రం కొంత సీరియస్ అవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి అంతరాయాలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఉన్నత స్థాయి అధికారులకు విచారణ అయితే చేయాలనుకుంటా చెప్పడం జరిగింది. అయితే ప్రయాణికుల భద్రత, సౌలభ్యం, వీటి కోసం అన్ని ఎయిర్పోర్ట్స్ సంబంధించి అన్ని ఎయిర్పోర్ట్లలో ఉన్న కంపెనీస్ కి, ఇటు ఎయిర్ ఇండియా కావచ్చు, ఏదో ఇండిగో కావచ్చు, వేరే ఇతర కంపెనీలందరికీ కూడా కొన్ని కీలక సూచనలు కూడా చేసింది. ఎందుకంటే విమానయాన సంస్థలతోటి కేంద్రం నిరంతరం కూడా ఈ సమన్వయం చేస్తూ సాధారణ స్థితికి వచ్చేదాకా కూడా అవసరమైన అన్ని చర్యలు కూడా కేంద్రం తీసుకుంటుందంటూ కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో కూడా విడుదల చేయడం జరిగింది. మరి నిన్నటి నుంచి కూడా ఎయిర్పోర్ట్స్ లో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో, ఫ్లైట్స్ రద్దయినాయా లేదా అన్న దానిపైన కూడా ఇంకా క్లారిటీ రాకపోవడం, గంటల తరబడి కూడా వాళ్ళంతా కూడా ఎయిర్పోర్ట్స్ లోనే వేచి ఉండడంతో దిద్దుబాటు చర్యల్లో కేంద్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఆ దిశగా అయితే దృష్టి సాధించిందని చెప్పొచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ గోపి. ఇండిగో విమాన